వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ నడుస్తుంది ఒక విధమైన సార్ అంతర్గత వ్యవహారం. సార్ కేంద్రంలో భారీ మార్పులు, ఉద్వాసనలు, జనసేనకి నో ఛాన్స్. ఇది కూడా దీన్ని కొనసాగింపే. ఇప్పుడు జనసేన అన్నదానికి లోక్సభ మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారని కొన్ని నడిచాయి. కానీ ఇప్పటివరకు జాతీయంగా వస్తున్న నివేదికలు లేదా అంచనాలు చూస్తే అదేం కనిపించట్లేదు. అంటే వాళ్ళకున్న పార్లమెంటరీ ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ కేంద్రంలో అయితే భారీ మార్పులు జరుగుతాయి. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా బండి సంజయ్ వ్యవహారం అది వచ్చినప్పుడు కొంత నడిచింది. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ విద్యామంత్రి, ఈ సిబిఎస్ఈ తర్వాత నీట్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ అంశం వచ్చింది. తాజాగా చూస్తే 2 మంత్రులను రాజ్యసభకు నామినేట్ చేయట్లా. వాళ్ళ పదవీ కాలం ముగిసిపోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళని రాజ్యసభకు నామినేట్ చేయటం లేదంటే వాళ్ళిద్దరిని తీసేసినట్టే మనము నిర్ణయానికి రావాలి. వాళ్ళల్లో ఒకరేమో కేరళకు చెందిన కురియన్, ఆయన క్రైస్తవ క్రిస్టియన్ ఫేస్ ఆఫ్ బీజేపీ ఇన్ కేరళ. అంటే కేరళ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఎటు తిరిగి మన భావజాలానికి ఏమంత ఉపయోగపడేది కాదు కాబట్టి కురియన్ అనే ఆయన్ను వాళ్ళు వదిలేస్తున్నారు. అలాగే ఇంకొక ఆయన బిట్టు ఫ్రమ్ పంజాబ్, ఆయన కూడా మంత్రి, కేంద్ర మంత్రి. ఆయన్ను కూడా ఇప్పుడు వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు. మనం తర్వాత కూడా మాట్లాడవచ్చు. అన్నామలైకి రాజ్యసభ ఇస్తామని చెప్పినా కానీ ఆయన తీసుకోవట్లేదు. సో ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో జూన్ 10న నరేంద్ర మోదీ గారు తన నెహ్రూ రికార్డు ఛేదించానని సమావేశం జరిపే నాటికి ఇటు రాష్ట్రాల్లో మార్పులు, కేంద్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మార్పులు, రాజ్యసభ ఇవన్నీ ఒక కొలిక్కి తెచ్చుకోవాలని వాళ్ళు పక్కా వ్యూహంతో వెళ్తున్నట్టు మటుకు కనిపిస్తుంది. ఖచ్చితంగా కొన్ని తలలు తెగిపడతాయి. తెలుగుదేశం మటుకు కొంచెం ఆశాభావంగా ఉంది. తమకి ఇంకొక ప్రాతినిధ్యం కేంద్ర మంత్రివర్గంలో ఒక ప్రాతినిధ్యం పెరగవచ్చునేమో అనే ఒక ఆశాభావంతో తెలుగుదేశం ఉంది. కానీ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ దగ్గర నుంచి అన్ని ప్రతిపక్షాలు అడుగుతున్నట్టుగా అన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి తప్పులు జరిగితే ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు, ఆయన కూడా మేము తప్పిస్తాము అని చెప్తే ప్రభుత్వానికి కూడా ఒక అనవసరమైన ఒక విమర్శ, ఒక ఆరోపణ తగ్గుతుంది కదా అని ఉంది. మరి అలా మొదలు పెడితే అందరినీ తగ్గించమంటారనే ఆందోళన కూడా కావచ్చు. కానీ స్పందన లేదు. తీరా పూర్తి ప్రకటన వచ్చిన తర్వాత కానీ మనకు అది అర్థం కాదు. కానీ ఒకటైతే స్పష్టం, కేంద్రంలో కేవలం మంత్రుల మార్పులు, మనుషుల మార్పులే కాదు, విధానపరంగా కూడా మోడీ 3.0 లాంటిది ఏదో తీసుకుంటారు. అంటే మొన్ననే మెజారిటీ సరిగ్గా రాలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మిడ్ డే ఎలక్షన్ కదా, 24-26 అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ ఎలక్షన్ సీజన్కు మోదీ తన ప్రభుత్వాన్ని, తన మంత్రివర్గాన్ని సిద్ధం చేస్తారు అనేది ఢిల్లీ వర్గాల భోగట్ట. సార్ డిఎంకే నిష్క్రమణ, డీకే షాకు,